హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మన తిరుపతి. చూస్తే మా వాళ్ళ ఎనర్జీ మీకే అర్థమవుతుంది. అలా అండి, ఈ సంవత్సరమే బామలు సత్య బామలు షోతో మిమ్మల్ని అందరినీ కలిసి ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే అవకాశం వచ్చింది. సో నా తరపున మా టీం తరపున ముందుగా 2025 గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. మరి మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి అభిమానంతో సో 2026లో కూడా మేము హల్చల్ చేయాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, సో రచ్చు రంబోలో చేయాలి, అంతే కదా. ఏదో ఒకసారి గట్టిగా వేసుకోండి. ఇది 2025 గారికి. సో 26 గారు కూడా దీనికి డబల్లా ఉండాలని మేము కోరుకుంటున్నాం అనమాట. సో మొదలు పెడదాం ఇక లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా హల్మితి హబీబో హల్మితి హబీబినా. హలో అండి. హలో సార్. ఏం పేరండి? గిరిజా సార్. కాదండి, ఇప్పుడు మనం ఒకరికి బాయ్ బాయ్ చెప్పి టాటా చెప్తున్నప్పుడు బాధతో టాటా చెప్పాలి, కానీ మీరేంటండి నవ్వుతూ బాగా రెడీ అయ్యి వచ్చి బాయ్ బాయ్ చెప్తున్నారు? ఏమనుకుంటది 2025? అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. బాబా ఏం చేస్తాడు? క్యాటరింగ్ లో వచ్చేసి. ఓకే, ఏం పేరు? బి వాసు సార్. అచ్చా, వాసు. వాసు గారు, వాసు గారు మీరు పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 15 years సార్. 15 సంవత్సరాల నుంచి ఆయన జైల్లో ఉన్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. లేదు ఇద్దరు జైల్లో ఉన్నారా? లేదు సార్, హ్యాపీగానే ఉన్నాం సార్. హ్యాపీగా ఉన్నారు. నేను అన్నానండి. దేవుడా. లవ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్ అయితే ఎలా ఉండాలండి? హుషారుగా కమాన్ అన్నట్టు ఉండాలి. ఎక్కడ లవ్? చిత్తూరు సార్. చిత్తూరులో పడ్డారు. ఎక్కడ లేచారు? అక్కడే సార్. అక్కడే పడి అక్కడే లేచారా? సో ఎక్కడ చూసారు ఫస్ట్ వాసు గారిని మీరు? చిత్తూరులోనే సార్. చిత్తూరులోనే. ఎందుకు చూసారు? ఆయన మిమ్మల్ని చూసారా ఫస్ట్, మీరు ఆయన చూసారా? ఆయనే ఫస్ట్ చూసారు సార్. ఆయన చూస్తే మీరు తలంచుకొని వెళ్ళిపోవచ్చు కదా, మీరు ఎందుకు చూసారు తిరిగి? బాగా తెగించావురా నువ్వు, చెప్తా. ఎంత హీరోలో ఉంటే మాత్రం చూసేస్తారా? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఆ రోజు చూడబట్టే ఈ రోజు కదా ఇంత అని మనసులో అనుకుంటుంది. కానీ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆయనే సార్. ఎందుకు గిరిజా గారు ఇంత సిగ్గుపడతారు మీరు? భయం సార్. భయమా? ఏం పేరు? పద్మజ. ఏడుపద్దు గారు చెప్పండి. 2025 పద్దుల లిస్ట్ పెరిగిందా, పద్దుల లిస్ట్ తగ్గిందా? పెరిగి ఉంటుంది. ఏం చేస్తారు బావగారు? బిజినెస్. వ్యాపారం. మీరేం చేస్తారు? నేను ఎస్వి మ్యూజిక్ కాలేజీలో కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా, ప్లస్ అన్నమయ్య కీర్తనలో నేర్చుకుంటున్నారు. మన లైఫ్ లో మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ ఏంటి? ఫన్నీయెస్ట్ అంటే మేము టూర్లు అట్లా వెళ్తుంటాము, అక్కడ పిల్లలతోటి. ఏ టూర్కి వెళ్ళారు? ఎవరు? అరకెళ్ళాము. అరక? అబ్బా భలేగా ఉంటదండి బాబా, చల్లగా. ఏ టైంలో వెళ్ళారు? 2 months అవుతుంది. అబ్బాయి అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులు ఏ ఇయర్ లో జరిగింది? ఇది 2025 కదా. 2004లో మ్యారేజ్ అయింది. 2004లో ఆ ఘోరం జరిగింది ఆయనకి. ఇప్పుడు టైం టెస్ట్ చెప్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఈ లోపల ఆలోచించుకోండి. అట్ల తద్దో ఆరట్లోయ్, ముద్దపప్పై మూడట్లోయ్, ముత్యాలమ్మ వండిన ముల్లంగి కూర తింటే మునుస్వామికి పట్టాయి ముచ్చెమట్లోయ్. అసలు వినలేదండి నేను. మరి ఏం చేస్తున్నారండి? మీరు ఆలోచించమన్నారు కదా, ఆలోచించ. ఇట్ల తద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్, ముత్యాలమ్మ వండిన ముల్లంగి కూర తింటే మునిస్వామికి పట్టాయి ముచ్చెమట్లోయ్. ఇంకోసారి చెప్పండి. ఎర్రగా ఉంది కదా, బొంబాయి అనుకున్నా. ఎర్ర బస్సు. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్, ముత్యాలమ్మ వండిన ముల్లంగి కూర తింటే మునిస్వామికి పట్టాయి ముచ్చెమట్లోయ్. మునిస్వామి ఎవరు? ఒక ఊరికి పెద్ద మనిషి. ఓ, ఒక ఊరికి పెద్ద మనిషా? మరి ముత్యాలమ్మ ఎవరు? ఆ ఊర్లో పనిచేసావాడు. మునిస్వామి గారు పని మనిషిని గోకెరా? చెప్పండి ఇప్పుడు. అట్ల తద్దో ఆరట్లు, ముద్దపప్పై మూడట్లు, మునిస్వామి. మునిస్వామి వండిన ముల్లంగి కూర తింటే ముత్యాలమ్మ పట్టాయి ముచ్చెమట్లో. ముత్యాలమ్మ ఏ మన ఇంట్లో బావే వండుతాడు ఆ రోజు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇలా తిప్పితే రోజు కాదు, అప్పుడప్పుడు. అచ్చా, వారానికి ఒక రోజు మీరు వండితే 6 రోజులు ఆయన వండుతారు. అయ్యో కాదండి, 5 రోజులు అయినా 2 రోజులు మీరు, అప్పుడప్పుడు 4 రోజులు అయినా 3 రోజులు మీరు. ఓకే, మీరు అలా అంటే అలా. చూసారా అండి,
మగజాతి ఎన్ని కష్టాలు పడుతుందో ఇప్పటికైనా అర్థమైందా? 2025 తర్వాత మారాలి. అట్ల తద్దో 6 అట్లు, ముద్దపప్పై 3 అట్లు, ముత్యాలమ్మ చేసిన ముల్లంగి కూర తింటే మునిస్వామి పట్టిన చెమట్లు. ముచ్చెమట్లు. ముచ్చెమట్లా చెమట్లా? ముచ్చెమట్లే. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరు? యామిని. యామిని, ఎందుకు ముసిముసిలో నవ్వుతున్నావు? ఏం లేదు సార్, భయంగా ఉంది. బెంగగా? భయంగా ఉంది. నిజం చెప్పు, భయంగా ఉందా? బావ మీద బెంగగా ఉందా? టెన్షన్ గా ఉంది సార్. ఆ? టెన్షన్ గా ఉంది సార్. టెన్షన్. 25 వెళ్ళిపోతున్న బాధలు నాకు కూడా టెన్షన్ ఉంది. 26 ఎలా ఉంటుందో లేదో అని. బావగారి పేరేంటి? వెంకటేష్ సార్. వెంకీ. ఎక్కడ దొరికాడు వెంకీ? మా మామయ్య సార్. మామయ్యే? కొంచెం దూరం బంధువులు. ఓకే, వెంకీ గారు ఏం చేస్తారు? బట్టల షాప్. బట్టల షాప్. అబ్బా, ఇంకేం, మా సిస్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు, అక్కడ పడేయచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, పడేయచ్చు, తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, పడేయచ్చు. అంతే కదా? ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యా సార్? 5 years. 5 years అయినా ఇంకా లంగవని చెప్పిస్తున్నాడు బావా. రెడీ. సో 2025లో టాటా చెప్తున్నావు, హ్యాపీగా చెప్పు. నవ్వుతో చెప్తావా లేదా బాత్తో చెప్తావా? అక్కడ ఉంది 2025. కాసేపు ఉంటే ఫ్లైట్ ఎక్కుద్ది. నవ్వుతూనే చెప్తాను చెప్పు సార్. మరి. బాయ్ 2025. బాయా? ఏది బాధ ఎక్కడుంది? వెళ్ళిపోతుందని బాధ ఉండాలి సార్ కదా. హ్యాపీగానే చెప్తున్నా సార్. అంటే ఈ ఇయర్ మనకి హ్యాపీగా ఉంటే బాత్తో చెప్పాలి. అవునా? రెడీ, చెప్పు. 2025 ఐ మిస్ యూ. నవ్వుతూ చెప్తావేంటి ఐ మిస్ యూ అని? ఏడుపు రావట్లేదు సార్ ప్రస్తుతానికి. చూసారా, నన్ను చూస్తే అసలు ఏడుపు రాదు. అంతే. బీరువాలో బిగుసుకుపోయే 7 వారపు నగలు బంగాళాఖాతంలో బెదిరించేలా అదిరించేలా ఎగిసి పడుతున్నాయి అలలు. బీరువాలో బిగుసుకుపోయే 7 వారాల నగలు. నువ్వేం చేస్తున్నావు అక్కడ బిగుసిపోతే? బంగాళాఖాతంలో ఎగసెగిసి పడుతున్నాయి అలలు. బంగాళాఖాతం నుంచి రా, బీరువా దగ్గర నుంచి. బీరువాలో ఏం జరిగింది? బీరువాలో దేవసేన. బీరువాలో బిగుసుకుపోతున్న 7 వారాల నగలు బంగాళాఖాతంలో ఎగసెగిసి పడుతున్నాయి అలలు. అదిరించేలా బెదిరించేలా అదేది? బంగాళాఖాతంలో అదిరించేలా 2025లో ఒక నచ్చనిది తీసి బయట పడేయంటే ఏం పడేస్తావు? పాత బట్టలు పడేస్తాం. బీరువాలో బిగిసిపోయే 7 వారపు నగలు బంగాళాఖాతంలో అదిరిపోయేలా బెదిరించేలా ఎగిసిపడుతున్నాయి అలలు. బీరువాలో బిగుసుకుపోయే 7 వారాల నగలు బంగాళాఖాతంలో అదిరిపోయేలా బెదిరిపోయేలా ఎగిసెగిసి పడుతున్నాయి అలలు. ఆహా, సూపర్. మీ పేరేంటి? సౌమ్య సార్. సౌమ్య గారు ఏం చేస్తుంటారు? మా ఇంటికి నేనే మహారాణి సార్. అదే, ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. బాగా ఏం చేస్తాడు అంటే నన్ను మిమ్మల్ని ప్రేమించడం కాకుండా ఏం చేస్తాడని? ప్రైవేట్ ఎంప్లాయీస్. ఎంప్లాయ్. ఓకే. ప్రొడక్షన్? 2 పిల్లలు. సూపర్. ఏం పేరు బావగారి పేరు? బాలాజీ. బాలు. ఏమని పిలుస్తారు ముద్దుగా? నేను పా అని పిలుస్తాను. పా? ఆయనకి పాగడంతో సరిగా పలకడం రాదని మీరు పా అని పేరు పెట్టారా? అది నాకు ఫస్ట్ నుంచి, అంటే మేము కన్నడ సార్. కన్నడ వల్ల అది అలవాటైంది. పా అంటే ఏంటి కన్నడంలో? పా అంటే ఒక రెస్పెక్ట్ సార్. అవునా? పద్మక్క పా. పా అండి, పా. పా ఒక ముద్దు కూడా అనుకో. అమ్మ వద్దయితే పా వెనక్కి. సరే, ఇప్పుడు చెప్పండి. అట్ల దద్దు 6 ఎట్లై, ముద్దపప్పై 3 ఎట్లై, ముత్యాల మొండిన ముల్లంగి కూర తింటే మునుస్వామికి పట్టే ముత్యంట్లోయ్. అట్ల తద్దో 6 ఎట్లు. అట్ల తద్దు 6 ఎట్లోయ్, ముద్దపప్పై 3 ఎట్లై, ముత్యాల మొండిన ముల్లంగి కూర తింటే మునుస్వామికి పట్టే ముత్యంట్లోయ్. అట్ల తద్దో 6 ఎట్లు, ముద్దపప్పై 3 ఎట్లు, ముత్యాలమ్మ చేసిన ముల్లంగి కూర తింటే మునిస్వామికి పట్టింది ముచ్చెమట్లు. కాదు, అసలు ఇప్పుడు మీరు ఇలా అంటే బావా అలా ఆగుతారా? అవుతారు. 2 చిటికలేస్తే వెళ్తారా? కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు, కోపం లేనప్పుడు మీరు ఎప్పుడు ఇలా చిటికేసి ఆపుతారా ఆయన్ని? చిటికేసి అంటే ఎప్పుడు ఆపను సార్. ఎప్పుడన్నా ఇందాకేనా మా ఇంటికి మహారాణి అన్నారు? అంటే నాకంటే మా అత్తగారు ఉన్నారు సార్. అత్తగారు ఆమె ఇంకా మహారాణి. అయితే ఓకే. ఏంటి అత్తయ్య గారు? ఏం పేరు అత్తయ్య గారి పేరు? ప్రేమస్. ప్రేమ? అత్తయ్య గారి పేరు ప్రేమ? సో ఇప్పుడు ఇందుకు మళ్ళీ ఒకసారి బాగా పా చెప్పండి. ఇప్పుడు ఈ షో చూసి ఏంటి మా ఆవిడ టీవీలో నాకు పా చెప్పలేదు అనుకుంటది. ఐ లవ్ యూ పా. బా
కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం టాటా గ్లాసులతో గలాటా అనే ఆట. ఏం చేయాలంటే, సో మీకు 12 గ్లాసులు ఇస్తాం. సో ఇచ్చిన గ్లాసులతో పిరమిడ్ పెట్టాలి. ఆ తర్వాత 5 పార్ట్స్ గా 1 2 3 4 5 అంటూ క్లోజ్ చేయాలి. ఓకే, సో రెడీ. సో ఎంత ఫాస్ట్ గా పిరమిడ్ పెడతామో అంత ఫాస్ట్ గా క్లోజ్ చేసి ఓవరాల్ గా ఫాస్ట్ గా తక్కువ సెకండ్స్ లో ఎవరు చేస్తే వాళ్ళు. రూహి రెడీ? 3 2 1 స్టార్ట్. ఒక్కొక్క గ్లాస్ తీసుకో, 2 పెడితే ఆ తర్వాత మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతావు. 5 4 3 అలా. గుడ్ 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 గుడ్. ఫాస్ట్ ఫాస్ట్. 10 seconds ఓవర్. సూపర్, పిరమిడ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లోజింగ్. ఓకే, రైట్ నుంచి స్టార్ట్ చేయి. ఒకటో స్టెప్ దానిపైకి వెళ్ళి, 2వ స్టెప్ ఐ సెట్ చేయి ఫాస్ట్ గా. తీసుకెళ్ళి 3వ స్టెప్, 4th అండ్ 5th. ఆల్ రైట్, గేమ్ 1 minute 5 seconds లో కంప్లీట్ చేసింది రూహి. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారా లేకపోతే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆడడానికి జ్యోత్స్న గారు వచ్చారు. సో గేమ్ అర్థమైంది కదా. ఒక పిరమిడ్ పెట్టాలి అండ్ ఫటాఫట్ 5 స్టెప్లో క్లోజ్ చేయాలి. ఓకే, సో రెడీ? 3 2 1 స్టార్ట్. ఒక్కొక్క గ్లాస్ తీసుకో, టెన్షన్ పడొద్దు. 5 అయిపోయాయి. కింద పడకుండా మేనేజ్ చేస్తే మనకి టైం సేవ్ అవుద్ది. సూపర్, పిరమిడ్ అయిపోయింది. ఇప్పుడు 5 స్టెప్లో నెంబర్ 1 సూపర్, 2 3 4 5. 35 seconds లో కంప్లీట్ చేసింది జ్యోత్స్న. సూపర్. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం టాటా గ్లాసులతో గలాటా అనే ఆట. ఆడడానికి నెక్స్ట్ రమ్య గారు వచ్చారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు తెలుసు కాబట్టి రెడీ? 3 2 1 స్టార్ట్. రెండు పెట్టేశారు, చెప్పచ్చు పర్వాలేదు. 2 పెడితే మీరు చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు స్టార్ట్. 1 2 3 4 5 స్టాప్. రమ్య గారు ఫినిష్ చేశారు. 37 seconds, 37 సెకండ్లో కంప్లీట్ చేశారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం టాటా గ్లాసులతో గలాటా అనే ఆట. అందరికంటే తక్కువగా 35 seconds లో గేమ్ కంప్లీట్ చేసి ఈ రోజు ఎపిసోడ్ లో విన్నర్ గా నిలిచారు జ్యోత్స్న. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మల్లీశ్వరి గారు. అమ్మా రండి. ఎలా ఉన్నారండి మల్లీశ్వరి గారు? బాగున్నాను. ఇదంతా మన ఫ్యామిలీ, మన జమ్ని కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నాకు 2017లో స్వైన్ ఫ్లూ, నేను నిండు ప్రెగ్నెన్సీగా ఉన్నాను, 9th month. అప్పుడు నాకు స్వైన్ ఫ్లూ అటాక్ అయింది, తెలియదు. ఇక్కడ తిరుపతిలో ఒక 5 హాస్పిటల్ దాకా నేను వెళ్ళాను సార్. వెళ్తే ఎక్కడ కానీ నాకు స్వైన్ ఫ్లూ అనేది మాత్రం చెప్పలేదు. ఏం కాదని చెప్పి అది కాఫ్ అని చెప్పి పంపించేస్తారు, నార్మల్ ఫీవర్ అని చెప్పి పంపించేస్తారు. తర్వాత నాకు
ఎక్కువ హెవీ సీరియస్ అయిపోయింది. హెవీ సీరియస్ అయ్యి నేను ఇంకా మా అమ్మ వాళ్ళు చాలా మేము పేద కుటుంబం సార్. మా అమ్మ వాళ్ళు పుత్తూరుకి తీసుకెళ్ళింది మా అమ్మ. అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసినాక టూ డేస్ పెట్టుకున్నారు సార్. 2 days తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సెలైన్లు ఎక్కిచ్చేస్తారు. ఈ స్వైన్ ఫ్లూ ఫీవర్ తెలియకుండా ఆ సెలైన్ ఎక్కడం వల్ల ఏమైందంటే చాలా నేను ఉబ్బిపోయాను సార్. నిండు ప్రెగ్నెన్సీలో చాలా ఉబ్బిపోయాను. అందులో ఆమె ఏమనిందంటే ఇంక ఇద్దరు బతకడం కష్టం అని చెప్పేసి వాళ్ళు ఇంకా తీసుకెళ్ళిపోవడమన్నారు సార్. పాప బతకదు, తల్లి బతకదు, ఇద్దరికి డేంజర్ అని చెప్పి ఇంకా మేము ఏం చేయలేము, తీసుకెళ్ళిపోండి, అది ఏమనేది పలాందని మాకు తెలియదు అని చెప్పేసి 25 lakhs కట్టించుకున్నారు, మమ్మల్ని పంపించేస్తారు సార్. మా తమ్ముడు ఏం చేస్తాడంటే ఎట్టయితే అట్ట అవుతుంది వేలూరు సిఎంసి కన్నా తీసుకెళ్దాం చెప్పి మా తమ్ముడు వేలూరు సిఎంసికి తీసుకెళ్ళాడు సార్. మా తమ్ముడికి అప్పుడు 19 years. మా తమ్ముడు నన్ను తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళాక ఒక 1 kilometer ఉంది సార్ వేలూరు సిఎంసికి. మా తమ్ముడు కారు డ్రైవింగ్ చేశారు. 1 kilometer ఉండగా అప్పుడు నేను మా తమ్ముడిని దాము అన్నాను. మా తమ్ముడు ఇంకా 1 kilometer ఉందాక మేలుకు అన్నారు. అంతదా తెలుసు సార్. ఇంకా 2 months అయిపోయింది. ఆ 1 hour 1 kilometer ఉంది మేలుకు అనేది మాత్రం నాకు అంతే సార్. ఆ తర్వాత అంతే సార్, ఇంకా నేను సృహ తప్పోయాను. మళ్ళీ మా తమ్ముడు తీసుకెళ్ళి వేలూరు సిఎంసి హాస్పిటల్లో జాయిన్ చేయించారంట. అప్పుడు మా పోవడమే వెళ్ళడమే, ఇంకా బాబుని ఇద్దరు డేంజర్ అని చెప్పారు. కానీ బాబుని అయితే తీసి ఇచ్చారు ఆపరేషన్ చేసి. నాకు మాత్రము ఇంకా అమ్మాయి అయితే మేము చెప్పలేము, ఆ అమ్మాయి చనిపోయినట్టుగానే ఉంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పి వైట్ క్లాత్ కప్పేసి బయట తోసేస్తారంట. అక్కడ ఉండే వాళ్ళ డాక్టర్లు కాలిపోయిన మా వారు పడి మీరేం చేస్తారో తెలియదు, చిన్న పిల్లలు. అప్పటికి పాపకి 7 years సార్, బాబు అప్పుడే డెలివరీ చేశారు. మీరేం చేస్తారో తెలియదు చూడండి అని చెప్పి మళ్ళా కాళ్ళ మీద పడి చూడమంటే తీసుకెళ్ళి చాలా చూసారంటే సార్. 2.5 అంటే 6 లక్షల దాకా అయ్యింది. 2.5 months కోమాలోనే ఉన్నాను సార్. 2.5 months ఆ చిన్న బేబీని ఎలా మేనేజ్ చేశారు? థ్యాంక్స్ చెప్పుకోవాలా మా పిన్నమ్మే సాకారు సార్. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు, మా తమ్ముడు, మా రిలేటివ్ అందరూ కూడా నా దగ్గరే ఉన్నారు సార్. అప్పుడు ఇంకా కాదు, ఈ అమ్మాయికి ఎంత చూసినా కానీ వెంటిలేషన్ 80% ఉంది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోడండి, సిలిండర్ పెట్టుకొని తీసుకెళ్ళిపోడండి. మా వారే అంతా చూసుకున్నారు సార్. చాలా చిన్న బిడ్డలాగా అన్నీ మా వారే చేశారు సార్. హాస్పిటల్లో వెంటిలేషన్ ఆపరేషన్ జరిగింది. ఇంకా మాట రాదని చెప్పారు. మా బాబుకి కూడా ఇయర్స్ వినిపిదని చెప్పారు సార్, చెవులు వినిపివని చెప్పారు. ఆ మూమెంట్లో ఒక తెలుగు డాక్టర్ ఆమె మాకు హెల్ప్ చేశారు సార్, చాలా హెల్ప్ చేశారు. మళ్ళీ మేము దేవుని నమ్ముకున్నాక మాకు బాగా అయింది సార్, రిక్రూట్మెంట్ అయ్యింది. మా తమ్ముడు చాలా చిన్న వయసు సార్. మా తమ్ముడు లేకపోతే ఈరోజు నేను లేదు సార్. మా తమ్ముడు నన్ను తీసుకెళ్ళాడు సార్ టయానికి. పాప ఏం చదువుతుంది ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. బాబు 4th class. సో తమ్ముడికి మ్యారేజ్ అయిందా? మ్యారేజ్. ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? హోటల్లో కెప్టెన్ గా పనిచేస్తారు. నిజంగా ఆయన కృషి పట్టుదల, సో తన వైఫ్ ని బతికించుకొని హ్యాపీగా ముందుకు తీసుకొచ్చారు. గ్రేట్ అమ్మా. ఇది మీకు ఫ్యామిలీ అనుకొని వచ్చారు, నేను కూడా మీ బ్రదర్ లాంటి వాడిని, నా తరపున మీకు వచ్చిన కాను. ఆల్ రైట్, ఇది ఈ రోజు మన తిరుపతిలో బామలు సత్యభామలు షో. అండ్ మరొకసారి 2025కి బాయ్ చెప్పేద్దాం. ఇక కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు, కొత్త ఎంటర్టైన్మెంట్, కొత్త ఆత్మీయత అనుబంధంతో కొత్త సంవత్సరంలో కలుద్దాం 2026లో. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, Monday to Saturday మధ్యాహ్నం 12 గంటలకి మన జెమినీ టీవీలో. బాయ్.